మమ్మల్ని వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు, వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారు, ఇన్ని హత్యలు జరిగినాయి, అన్ని హత్యలు జరిగాయో అని ఢిల్లీలోకి వెళ్ళి ధర్నాలు చేశారు. 36 మంది చనిపోయారని చెప్పి సాక్ష్యాలు ఇవ్వు అని మొత్తుకున్నప్పటికీ కూడా మా గవర్నమెంట్, ముఖ్యంగా మా హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ 36 లిస్ట్ ఇవ్వవయ్యా అంటే బెంగళూరు పారిపోయాం. ఇప్పుడేమో వరదల్లో మీ తప్పిదం వల్ల వరదలు వచ్చాయి. బుడమేరు ఆక్రమణకి గురవ్వటం వల్ల 2019 నుంచి 2024 వరకు ఆక్రమణకి గురవ్వటం వల్ల ఇప్పుడు లక్షల కుటుంబాలు అక్కడ వరద ముంపులో ఉంటే ముందు వాళ్ళని కాపాడాలని చెప్పి మేము మా పనిలో మేము ఉంటే ఇక్కడ బోట్లు పంపించి గేట్లకు డ్యామేజ్ జరిగేలాగా చేసి లంక గ్రామాలని ముంచేయాలనుకున్న నువ్వు అసలు ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈ రాజకీయాల్లో 60 మంది చనిపోయారు అంటే చేస్తే శవరాజకీయం, శవాలు దొరక్కపోతే చంపేసి శవరాజకీయాలు చేయాలని ఈరోజు ఆ బోట్లను కూడా అక్కడ అరేంజ్ చేసి అవన్నీ వైసీపీ రంగులు టన్నులు ఇసుక దొంగతనం చేసేసారు ఆ నందిగం సురేష్. అతన్ని వెళ్ళి మీరు పరామర్శించి వచ్చారంటే మిమ్మల్ని ఏం అడగాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. అసలు ఏంటి నందిగం సురేష్ అని చెప్పి ఆలోచిస్తే మాకు మతి పోతుంది. ఈ ఎఫిడవిట్లు చూస్తుంటే 2019లో ఉన్న ఎఫిడవిట్లకి ఇతని ఆదాయానికి 2024లో ఇతని ఎఫిడవిట్లకి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ ఇంత సంపాదించాడా అంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది. లెక్క పెట్టలేనన్ని కార్లు, నగర శివార్లో ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఎకరాల భూములు, మళ్ళీ ఈయనేదో ఒక పెద్ద నాయకుడిలాగా ఈయన మీద వందల కోట్లు ఖర్చు పెట్టి బయోపిక్ తీస్తున్నారంట, సినిమా తీస్తున్నారంట. ఎవరైనా సరే నాకు ఇప్పుడు ఒకటి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అనో, లేకపోతే కార్మిక సంఘం అనో, లేకపోతే విద్యా సంస్థలు టీచర్స్ సంఘం అనో పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళ హక్కులకి ఏదైనా భంగం కలిగితే ఆ సంఘాల ద్వారా వెళ్ళి మాట్లాడుకోవటానికి ఒక సంఘం ఏర్పరచుకొని అందులో మెంబర్స్ అవుతారు. ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి దానికి అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొని దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టి ఈ క్రిమినల్స్ అందరూ చెయ్యని దందాలు లేవు, చెయ్యని అకృత్యాలు లేవు. లైంగిక వేధింపుల దగ్గర నుంచి, మర్డర్ల దగ్గర నుంచి, మాఫియాల దగ్గర నుంచి వాళ్ళు చెయ్యని అరాచకం అనేది లేదు అనేది అర్థమవుతుంది. ఎవరన్నా క్రిమినల్ రాగానే నువ్వెవరు, నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఏమైనా క్రిమినల్ పని చేస్తే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు జనరల్గా ఏం చేస్తారు? నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ స్నేహితులు ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు అడగాల్సిన పని లేదు. ఇప్పుడు పోలీసులకి అడగాల్సిన పనే లేదు. ఆడు క్రిమినల్ పని చేశాడంటే ఈడు వైసీపీ పార్టీ నుంచి, ఆ పార్టీ నుంచి వచ్చినోడే అని రాసేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కాకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా? 307 కేసులు పెట్టారు అయ్యి అని. మీరేం చేశారు? చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేసి తిరుగు మళ్ళీ 307 కేసులు పెట్టారు. ఒక ముఖ్యమంత్రి కొడుకైన నారా లోకేష్ గారి మీద మీరు ఏ పని చేయకపోయినా యువగళం పాదయాత్రలో ఉంటే కేసులు పెట్టారు అనవసరంగా.